హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రిపోజిషన్ మీద అయితే మనం ఒక క్లాస్ చూసుకున్నాము. ఇప్పుడు సెకండ్ క్లాస్ మనం చేయబోతున్నాము. చూడండి, ప్రిపోజిషన్ లాస్ట్ క్లాస్లో అయితే మనం మొత్తం కంప్లీట్ చేశానని అయితే అనుకోవట్లేదు. అందుకనే సెకండ్ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా అవసరం అయితే ఇంకో క్లాస్ కూడా ప్రిపోజిషన్ మీద అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆన్ ఎర్రర్ డిటెక్షన్ మీద అయితే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 4 డయాగ్రామ్స్ అయితే ఇచ్చాను. ఇక్కడే ప్రిపోజిషన్ అనేది దాని కింద ఇన్ను, ఆను, ఓవరు, అండరు. ఇన్ అంటే ఏం లేదు, కార్ లోన ఉన్నాడు కాబట్టి ఇన్ అనేసి, ఆన్ అంటే కార్ మీద ఉన్నాడు అనేసి, ఓవర్ అంటే ఒక్క పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళడాన్ని ఓవర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అంటే మోషన్ ఏదైనా ఒక మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఓవర్ యూజ్ చేస్తాము. చూడండి, పైన పిచ్చుకు ఎగిరేటట్టు చిన్న కానొస్తుంది. పిచ్చుకేంది చెట్టు మీద నుంచి ఎగిరిపోతుంది కాబట్టి దాన్ని ఓవర్ అని అంటాము. ఓకేనా? అండర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎండ బాగా కొడుతున్నాను అనుకోండి, మనం ఏం చేస్తాము, చెట్టు కింద వెళ్తాము. దాన్ని ఏమంటాం, చెట్టు ఉంది, చెట్టు నీడలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ఏమనాలి ఫ్రెండ్స్, అండర్ అనేసి అనాలి. ఓకేనా? మనం చెట్టు మన పైన ఆకులతో ఉంది, చెట్టు కింద మనం ఉన్నాం కాబట్టి దాన్ని అండర్ అనేసి అంటారు. ఓకేనా ఫ్రెండ్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్సైడ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఆన్, అవుట్, ఓవర్, త్రూ, అండర్, విత్. ఇక్కడ ఇన్సైడ్ అంటే చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ లోన బందేసి లోన్ ఉన్నారు పిల్లలు. ఓకేనా? పిల్ల లోన్ ఉంది, ఆర్ బాయ్ లోన్ ఉన్నాడు అంటే అతను ఒక దాంట్లో ఉండడం. ఒక ఇన్సైడ్ అంటే ఒక గదిలో ఉండడం. ఓకేనా? దాన్ని మనం ఇన్సైడ్ అనేసి చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఓఎఫ్ఎఫ్ ఆఫ్కి ఓఎఫ్ ఆఫ్కి మీరు డిఫరెన్స్ అయితే తెలుసుకోవాలి. ఏంటి? ఓఎఫ్ఎఫ్ ఆఫ్కును ఓఎఫ్ ఆఫ్కి. ఓఎఫ్ ఆఫ్ ఎక్కడైతే యూజ్ చేస్తామంటే మనం ఎక్కువ డిసీజ్ తర్వాత, అంటే ప్రిపోజిషన్ యూసేజ్ అంటే ఓఎఫ్ ఆఫ్, డిసీజ్ వచ్చి చచ్చిపోయిన తర్వాత కూడా డైడ్ ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ మాత్రం యూజ్ చేయాలి. అక్కడ డైడ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఈ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫిజికల్గా సపరేట్ అయ్యేదాన్ని. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్ అంటే స్విచ్ని మనం ఆఫ్ చేస్తున్నాం, మనం చెయ్యి ఎక్కడి నుంచి తీసేస్తున్నాము. స్విచ్ ఆన్ ది ఫ్యాన్, స్విచ్ ఆన్ చేసి తీసేస్తున్నాము. ఓఎఫ్ఎఫ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓఎఫ్ఎఫ్ ఆఫ్ మనం ఫిజికల్గా సపరేట్ ఎక్కడైతే చేస్తామో అక్కడ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు అర్థమైంది ఓఎఫ్ ఆఫ్కినే ఓఎఫ్ఎఫ్ ఆఫ్కి యూసేజ్ అనేది. ఇప్పుడు చూడండి, ఆన్ ద టేబుల్. ఓకే, ఇక్కడ పిల్లాడు ఏం చేశాడు, టేబుల్ మీద కూర్చున్నాడు కాబట్టి ఆన్. ఇక్కడ చూడండి, అవుట్ అనేసి చెప్పాడు. అవుట్ అంటే ఏంటంటే అతను బెడ్ కింద ఉన్న అతను బయటకు వచ్చేసాడు. ఓకేనా? దాన్ని అవుట్ అని చెప్తాము. ఇన్, అవుట్ మీకు తెలుసు కదా. ఇన్ అంటే లోన్ అనేసి, అవుట్ అంటే బయట అనేసి. సేమ్ ఇక్కడ కూడా అదే సెన్స్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఇక్కడ చూడండి, ఓవర్ అంటే నేనేం చెప్పాను, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ ఉండడం అనేసి చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇది జారుడు బల్ల మనకు తెలుసు కదండి ఫ్రెండ్స్. అది ఏం చేశాడు, పిల్లాడు అటు నుంచి ఇటు జారుకుంటూ వస్తున్నాడు. దాన్ని మనం ఓవర్ అని అయితే చెప్పుకోవడం జరుగుతుంది. త్రూ అనేసి ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడాన్ని త్రూ అనేసి చెప్తాము. ఓకేనా? ఇప్పుడు అండర్ అనేసి చెప్పాను కదా, ఒక వస్తువు ఉండడాన్ని, దాని కింద నుంచి ఏదో ఒక మూమెంట్ జరగడాన్ని. అంటే ఇప్పుడు ఆడ కాట్ ఉంది, కాట్ కింద పిల్లాడు ఉన్నాడు. ఓకేనా? అండర్ అనేసి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక మీకు ట్రీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, అండర్ అంటే ఏంటి అనేది. తర్వాత విత్ అంటే ఒకళ్ళు కాదు ఇద్దరితో అనే సందర్భంలో కూడా వస్తుంది. మీకు డయాగ్రామ్లో అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాగా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, వర్బ్స్ ప్లస్ ప్రిపోజిషన్స్. ఓకేనా? వీటన్నిటికీ V1 ఫామే ఇచ్చాడు. ఓకేనా? దీనికి మనకు V2లో తీసుకున్నట్లయితే మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కడ ఇచ్చేయాలనేది కూడా అర్థమవుతుంది. చూడండి, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, మీనింగ్లో తెలియకపోతే మీనింగ్లో కూడా చెప్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, అప్రూవ్ ఆఫ్ అనేది చెప్పకంటే అప్రూవ్డ్ ఆఫ్ అంటే తొందరగా మనకి ఈజీగా అర్థమవుతుంది. అలా ఈడీ ఫామ్ తీసుకున్న అన్నిటికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. అక్యూజ్ ఆఫ్ అనేటికంటే అక్యూజ్డ్ ఆఫ్ అనేది తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. కాంపోజ్ ఆఫ్ కంటే కాంపోజ్డ్ ఆఫ్ అనేది తీసుకుంది. కన్సీవ్ ఆఫ్ ఆర్ కన్సీవ్డ్ ఆఫ్ అనేసి తీసుకోండి. ఓకేనా? కన్సీవ్ అంటే 2 విధాలుగా ఉందండి మీనింగ్, నౌన్కి ఒకటి, వర్బుకి ఒకటి. ఓకేనా? వర్బు అనేది మనం తీసుకున్నప్పుడు అయితే ఇది మనం ఆలోచించడం అనేసి కూడా వస్తుంది. ఓకేనా? అంటే ఒక దాన్ని గురించి ఆలోచించి దాని ఆలోచనను బయట పెట్టడం కూడా కన్సీవ్, అంటే మనకు అర్థం అవ్వడం, అది ఆ మీనింగ్ సెన్స్లో వస్తుంది కన్సీవ్. ఇంకోటి అంటే గర్భం దాల్చించడానికి నౌన్ రూపంలో కన్సీవ్డ్ అనేసి కూడా చెప్తాం. ఓకేనా? కన్సీవ్ అయిందని చెప్పుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి, దానికి ఇంపార్టెంట్ అన్నట్టు. కన్సీవ్డ్ ఆఫ్, కన్సీవ్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్ అంటే కలిగి ఉండడం. ఓకేనా ఫ్రెండ్స్? కన్వెన్స్ ఆఫ్, డిసప్రూవ్డ్ ఆఫ్ అనేది చెప్పుకోండి, ఈజీగా ఉంటుంది మీకు కూడా. తర్వాత ఇది ఫ్రమ్ అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అయితే అడుగుతూ ఉంటాడు. ఈ ఫ్రమ్ ఎక్కడ అడుగుతాడంటే అబ్స్ట్రాయిన్ ఫ్రమ్, రిఫైన్ ఫ్రమ్. ఓకేనా? ఇదైతే పక్కా అడుగుతూ ఉంటాడు. మీకు ప్రిలిమ్స్ లెవెల్లో అయితే 100కి 100% ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అయితే 1 మార్క్ మీకు పక్కా వస్తుంది. ఎందుకంటే అబ్స్ట్రాయిన్ ఫ్రమ్ అంటే ఆల్కహాల్ నుంచి దాన్ని తీసుకోకుండా
తొలగిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా తాగుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆల్కహాల్ తాగకుండా ఉండిపోవడాన్ని అబ్స్టైన్ ఫ్రమ్, రిఫైన్ ఫ్రమ్ ఆ ప్లేస్లోనే యూజ్ చేస్తాం. అలాగే చూడండి బారోవ్డ్ ఫ్రమ్, ఓకేనా. ఈడి ఫామ్ తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. బారోవ్డ్ ఫ్రమ్, ఎస్కేప్డ్ ఫ్రమ్, ఓకేనా, తప్పించుకోవడం. గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్, ఫలాని కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకోవడం. ప్రివెంటెడ్ ఫ్రమ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్, ప్రొటెక్టెడ్ ఫ్రమ్, ఓకేనా. ఫ్రమ్ అనేది చాలా ఈజీ అండి, మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, ఓకేనా. ఈడి ఫామ్ పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఎట్ అనేది చూద్దాం. ఎయిమ్డ్ ఎట్, బీట్ ఎట్, అరైవ్డ్ ఎట్, గ్లాన్స్ ఎట్, గెస్ ఎట్, హింట్ ఎట్, లాఫ్ ఎట్, ఓకేనా ఫ్రెండ్స్. ఎట్ కూడా చాలా ఈజీ, ఓకేనా. ఆన్ ఇప్పుడు చూద్దాం. అగ్రి ఆన్, ఇప్పుడు ఇక్కడ అగ్రి ఆన్ అని ఇచ్చాడు. అగ్రి ఆనే కాదు, అగ్రి విత్ అనేసి కూడా చెప్తూ ఉంటాము. ఈ అగ్రి ఆన్, అగ్రి విత్ ఎక్కడంటే అగ్రి ఆన్ ఎవరైనా చెప్పిన బేసిక్ పాయింట్, అంటే మనకు పర్సన్ మన నియర్లో ఉండకుండా అతను చెప్పే పాయింట్ ఏదైనా ఉంటే దాని మీద నేను అగ్రి చేశాను అని చెప్పడాన్ని అగ్రి ఆన్ అంటాం. అగ్రి విత్ అంటే ఏదైతే మన ఫ్రంట్లో ఉన్న మనిషి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని ఐ విల్ అగ్రి విత్ యూ అనేసి అయితే చెప్పొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్, బీ ఆన్ అంటే బీ ఆన్ టైం అంటాం కదా, అది ఆ బీ ఆన్ అన్నట్టు. బ్లేమ్ ఆన్, కమెంటెడ్ ఆన్, కాన్సన్ట్రేటెడ్ ఆన్, కంగ్రాచులేటెడ్ ఆన్. వీటన్నిటిలో అయితే కంగ్రాచులేషన్ అనేసి ఉంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిలిమ్స్ లెవెల్లో మీకు అయితే అడగడం జరుగుతుంది. ఐ ఆమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ హిమ్ హీస్ సక్సెస్, ఓకేనా. ఐ ఆమ్ కంగ్రాచులేటింగ్ హర్ ఆన్ హర్ సక్సెస్, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఇంపార్టెంట్. కంగ్రాచులేషన్ తర్వాత ఆనే రావాలి, కంగ్రాచులేటింగ్ తర్వాత కూడా ఆనే రావాలి ప్రిపోజిషన్లో. ఇది బాగా రిఫైన్ ఫ్రమ్ తర్వాత కంగ్రాచులేటింగ్ ఆన్ బాగా అడుగుతూ ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కన్సీవ్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, కన్వీనియన్స్ ఆఫ్, డిసప్రూవల్ అందులోనే చూసాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మళ్ళీ డ్రీమ్డ్ ఆఫ్, ఓకేనా. గెట్ రీడ్ ఆఫ్ అంటే ఒకటి లేకుండా ఉండడం, గెట్ రీడ్ ఆఫ్ అంటే ఒక దానివల్ల బాధ లేకుండా ఉండడం, అలాగే ఏ సెన్స్లో అయినా యూజ్ చేయొచ్చు మనం, ఓకేనా. హియర్ ఆఫ్, రిమైండ్ మీ ఆఫ్, ఓకే. సస్పెక్ట్ ఆఫ్ అంటే ఏదో అర్థం కాని సంథింగ్ జరుగుతుందని సస్పెక్ట్ చేయడం, ఓకేనా. థింక్ ఆఫ్, థింక్ ఆఫ్ అంటే ఒక దాని గురించి ఆలోచించుతూ ఉండడం, ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దాకా అక్కడ నేర్చుకున్నాం కదా. రికవర్డ్ ఫ్రమ్, రెస్క్యూడ్ ఫ్రమ్, రిజైన్ ఫ్రమ్, రిటైర్డ్ ఫ్రమ్, సేవ్డ్ ఫ్రమ్, సపరేటెడ్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్. ఇందులో ఫ్రెండ్ సఫరింగ్ అనేసి సఫర్ తర్వాత చాలాసార్లు ఇస్తూ ఉంటాడు, వేరే ఫాము సఫర్ ఫర్ అనేసి ఇస్తాడు. సఫర్ ఫర్ కాదు, సఫరింగ్ ఫ్రమ్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఎగ్జామ్స్లో సఫరింగ్ అనేది కూడా చాలా రిపీటెడ్గా అయితే అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అలాగే మనం అక్కడ లాఫ్ ఎట్ దాకా చూసాం కదా, దాని కింద చూడండి లుక్ ఎట్, మార్వల్ ఎట్, ఓకేనా. అంటే ఒక అర్థం కాకుండా దాని ఎలా జరిగింది అని ఒకేసారి దాని గురించి ఆలోచించడం, ఓకేనా ఫ్రెండ్స్. పీర్ ఎట్ అంటే ఇది మీరు పీర్ అంటే మన తోటి వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మన పీర్ పర్సన్సే అంటారు, బట్ ఇక్కడ ఇది వేరు. ఈ పీర్ ఎట్ అంటే ఇక్కడ సెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక రూమ్లో ఏం జరుగుతుందని మన దొంగ చూపులతో చూడడం అన్నట్టు. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, దాన్ని పీర్ అనేసి చెప్తాం, ఓకేనా. అంటే కళ్ళు పెట్టి చూడడం, భూతద్దంలాగా కళ్ళు పెట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని అలా చూసే వాళ్ళని పీరింగ్ అంటారు, ఓకేనా. దాన్ని పీరింగ్ అంటారు, ఓకేనా. దాన్ని పీరెట్ అంటారు, ఓకేనా ఫ్రెండ్స్. పాయింటింగ్ మీ అవుట్ అనేసి కొన్నిసార్లు అంటాం. పాయింట్ ఎట్, ఇప్పుడు చూడండి ఆ పాయింట్ ఎట్, ఆ పాయింట్ దగ్గర చూడండి పాయింట్ ఎట్ అనేసి చెప్తాం, ఓకేనా ఫ్రెండ్స్. స్మైల్ ఎట్, ఓకేనా. స్టేర్ ఎట్, స్టేర్ అంటే ఇప్పుడు చూపు చూడడం వేరు, ఊరు చూపు చూడడం వేరు అంటారు కదా. ఈ ఊరు చూపు చూడడాన్ని స్టేర్ ఎట్ అంటారు, ఇటు గట్టిగా చూస్తూ ఉంటారు, దాన్ని స్టేర్ ఎట్ అనేది చెప్పడం జరుగుతుంది. వింకెట్ అంటే కన్ను కొట్టడం అండి. వింకెట్ అంటే ఏంటంటే కన్ను కొట్టడాన్ని వింకెట్ అనేసి చెప్తారు, ఓకేనా. తర్వాత బ్లేమ్ ఆన్ అంటే ఒక పని మనం చేసినప్పుడు దాన్ని మన మీద నెట్టేయడం, వేరే వాళ్ళు తప్పు వచ్చినా ఒప్పు వచ్చినా ఏం జరిగినా ఒకరిని ఒక దాని గురించి బ్లేమ్ చేయడం అంటారే అదన్నట్టు బ్లేమ్ ఆన్. కమెంటెడ్ ఆన్, కాన్సన్ట్రేటెడ్ ఆన్, కంగ్రాచులేటెడ్ ఆన్. చెప్పాను కదా కంగ్రాచులేషన్ తర్వాత ఆన్ 100% రావాలి, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కౌంట్ ఆన్ అనేది ఉంది కదండి, కౌంట్ ఆన్ అంటే డిపెండ్ ఆన్ అనేసి కూడా అర్థం వస్తుంది. కౌంట్ అంటే ఒకరి మీద ఆధారపడడం, ఓకేనా. కౌంట్ ఆన్ అంటే 1, 2, 3 కౌంట్ చేస్తున్నారని కాదండి. కౌంట్ ఆన్ అంటే ఒకరి మీద ఆధారపడడం అనేసి కూడా వస్తుంది. దాన్ని రిలే ఆన్ కూడా అంటారు. కింద ఇచ్చాడు చూడండి RELY, రిలే ఆన్ కూడా అంటే డిపెండ్ ఆన్ అనేది సెన్స్ వస్తుంది. తర్వాత డిపెండ్ ఆన్ కూడా డిపెండ్ ఆన్ అనేది సెన్స్ వస్తుంది. తర్వాత చూడండి ఎలాబొరేటెడ్ ఆన్, ఓకే. ఎలాబొరేటెడ్ అంటే చాలా ఎక్కువ చేయడం, ఎలాబొరేటెడ్ ఆన్. తర్వాత ఇన్సిస్ట్ ఆన్, ఓకేనా. ఆ పని చేయరా ఈ పని చేయరా అని చెప్పడాన్ని ఇన్సిస్ట్ ఆన్ అంటాం. ప్రైడ్ ఆన్, ఓకేనా. వికేసి ప్రైడ్ అనేసి చూస్తూ ఉంటారు, గర్వకారణం అనేసి. దాని తర్వాత కూడా మనకి ఏం రావాలి, ప్రైడ్ ఆన్ అంటే ప్రైడ్ ఆన్ అనేసి రావాలి, ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత రిలే ఆన్, తర్వాత వర్క్ ఆన్. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ సఫరింగ్ ఫ్రమ్, రికవరింగ్,
రికవరింగ్ ఫ్రమ్ అన్న, రికవర్డ్ ఫ్రమ్ అన్న, అంటే ఇవన్నీ వర్బ్ ఫామ్సే. ఓకేనా. డిస్టింక్ట్ ఫ్రమ్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ, డిఫరెంట్గా అనేసి కూడా మనం ఆ సెన్స్లో అయితే మనం చూసుకోవచ్చు. అంటే మా వాడు డిస్టింక్షన్తో పాస్ అయ్యాడంటే ఉన్నదానికంటే ఎక్కువ పాస్ అయ్యాడు అనేసి ఆ సెన్స్లో కూడా మనం చూసుకోవచ్చండి. ఫోకస్ ఆన్. ఓకేనా. ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అంటూ ఉంటారు కదా, ఫోకస్ ఆన్. అబ్స్ట్రాన్ ఫ్రమ్, రిఫైన్ ఫ్రమ్ అని చెప్పాను కదండి, సేమ్ సెన్స్. గెట్ రీడ్ ఆఫ్ అంటే ఒక బాధ లేకుండా ఉండడం. సెర్చింగ్ ఫర్, వాట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ అంటాం కదండి, సెర్చ్ తర్వాత ఫర్రే రావాలి. అకమస్టెడ్ టు అంటే ఒక దానికి అలవాటు పడపోయి ఉండడం, అకమస్టెడ్ టు. వెయిట్ ఫర్. ఓకేనా. వెయిట్ ఫర్ మీకు తెలిసిందే. అబ్సెస్డ్ విత్, ఓకే, బాగా ఒకే పనిని చేయాలని, బాగా ఏదో ఒకటి చేయాలని ఉంటారు చూడండి, బాగా అదే పని అంటూ పట్టుకొని ఉంటారు, దాన్ని అబ్సెస్డ్ విత్ అనేసి అంటారు. పీరియడ్ అంటే చెప్పాను, తొంగి చూడ్డాలు. లీడ్ టు, ఓకేనా. కన్వర్ట్ టు, అప్రూవ్డ్ ఆఫ్. కోప్, చాలాసార్లు కోప్ అప్ విత్ అనేది కూడా ఇస్తూ ఉంటాడండి, అది రాంగ్. కోప్ విత్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఫిడప్ విత్. ఓకేనా ఫ్రెండ్స్. ఫిడప్ విత్ అంటే ఒక దానితో ఇసికించిపోవడం. రెస్పాండెడ్ టు ఆర్ రెస్పాండ్ టు. డిఫరెంట్ ఫ్రమ్, హిండర్ ఫ్రమ్, ఇన్ఫేర్డ్ ఫ్రమ్ అంటే కంక్లూజన్ ఇవ్వడం. ఇన్ఫేర్డ్ ఫ్రమ్ అంటే ఒక దాని గురించి ఇన్ఫరెన్స్ అనేసి మనకు వస్తుంది రీజనింగ్లో. ఓకేనా. ఇన్ఫేర్ ఫ్రమ్ అంటే ఒక దాని నుంచి కంక్లూజన్ ఇవ్వడం. ఓట్ ఫర్ ఆర్ ఓటెడ్ ఫర్. ఓకేనా. ఇండిఫరెంట్ టు అంటే ఇది అడుగుతూ ఉంటాడండి ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. ఇండిఫరెంట్ టూనే రావాలి. స్టెమ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యిందనే మీనింగ్ అయితే మనకు వస్తుంది. అసోసియేటెడ్ విత్, డెరైవ్డ్ ఫ్రమ్. ఓకేనా. డెరైవ్ ఫ్రమ్ కంటే డెరైవ్డ్ ఫ్రమ్ అంటే చాలా ఈజీ గుర్తుండిపోతుంది. ఓకేనా. రెస్పాన్సిబుల్ టు అనేసి కొన్ని సందర్భాల్లో అయితే యూజ్ చేస్తాం. రెస్పాన్సిబుల్ ఫర్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. రెస్పాన్సిబుల్ వస్తే ఫర్రే అనేసి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. అక్యూజ్డ్ ఆఫ్ 100% ఇది ఆఫ్ ఒక్కటే తీసుకుంటుంది. తర్వాత అవేర్ ఆఫ్, ఎగ్జామ్టెడ్ ఫ్రమ్, బెనిఫిటెడ్ ఫ్రమ్, సుపీరియర్ టు. మీకు ఇక్కడ యాడ్జెక్టివ్స్లో కూడా నేను చెప్పాను ఏంటి, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, పోస్టీరియర్ టు, ఆల్టీరియర్ టు, ఏం వచ్చినా కూడా TO2నే తీసుకోవాలి. ప్రిఫర్ టు, ఎక్కువ మనకు ప్రిఫర్ టు అనేది ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. తర్వాత ఇందాక చెప్పాను కాంట్రిబ్యూటెడ్ టు, ప్రివెంటెడ్ ఫ్రమ్, డెడికేటెడ్ టు. ఓకేనా. దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు అనేసి మనకు ఒక సాంగ్లో కూడా వస్తుంది. డెడికేషన్ తర్వాత టూనే రావాలి. నటారియస్ ఫర్. నటారియస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకటి బ్యాడ్ సెన్స్ అనమాట. కొంతమంది ఫేమస్ దేనికి అవుతారు, మంచి దానికి ఫేమస్ అయితే, కొంతమంది బ్యాడ్ దానికి కూడా ఫేమస్ అవుతారు. దాన్ని మనం బ్యాడ్ దానికి ఫేమస్ అయ్యని చెప్పారు, నటారియస్ ఫర్ అనేది చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్, స్పెండ్ ఆన్ ఆర్ స్పెంట్ ఆన్ కూడా యూజ్ చేయొచ్చు. అపోజ్డ్ టు అలాగే యూజ్ చేయండి. ఇన్సిస్టెడ్ ఆన్, ఓకే, ఇన్సిస్టెడ్ ఆన్. కన్సిస్ట్ ఆఫ్, ఓకేనా. కన్సిస్ట్ ఆఫ్, డిప్రైవ్డ్ ఆఫ్, ఓకే, డిప్రైవ్డ్ ఆఫ్. అడాప్టెడ్ టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి ఫ్రెండ్స్, ADAPTED అని ఉంది కదా, ADA ఇక్కడ దాకా చాలు మనకు. ADAPTED ఇక్కడ ఏంటంటే అడాప్టెడ్ అంటే ఒక దాన్ని అలవాటు అయిపోవడం, ఉండడం. ఓకేనా. దాన్ని అది అడ్జస్ట్ అవ్వడం అనేసి ఉంటుంది. ఇంకోటి అంటే ADOPTED సేమ్ ఉంటుంది, ఓ వస్తుంది, ADO అనేసి వస్తుంది. అదేంటంటే దత్తత తీసుకోవడం. ఓకేనా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కువ స్పెల్లింగ్ మీద అయితే రాంగ్ చేస్తుంటాడు. ADA ఇది అడ్జస్టెడ్, అడాప్టెడ్ ఎలా గుర్తుంచుకోవాలంటే ADA తర్వాత ఏ వస్తుంది కదా, అడ్జస్టెడ్, ఏతోనే స్టార్ట్ అవుతుంది అడ్జస్టెడ్. ADO వస్తుంది కదా, అది అడాప్టెడ్ అనేసి. అంటే అది లీగల్గా మనం అంటే తీసుకున్నామని, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి తీసుకున్నాం అన్నట్టు. ఓకే, పెంచుకోవడానికి తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా. కాంపిటబుల్ విత్, ఓకే, కాంపిటబుల్ విత్. పర్సిస్టిన్ బాగా కష్టపడుతూ అదే పని అంటూ ఒకటే పని అంటూ మనం కష్టపడి సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలని పర్సిస్టిన్, ఒక పని కంటిన్యూస్గా చేస్తుంటాం కదా, దాన్ని పర్సిస్టిన్ అనేసి చెప్తూ ఉంటాం అనమాట. ససిప్టబుల్ టు, ఓకేనా. అడిక్టెడ్ టు. కంటెంట్ విత్, ఇక్కడ కంటెంట్ వేరండి. అప్పుడు నీకు తెలిసిన కంటెంట్ ఏంటంటే బుక్ రాస్తారు కదా, దాన్ని కంటెంట్ అనుకుంటాం, అది వేరు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఇది వేరు అన్నట్టు. సేమ్ రెండు ఒకటే విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కంటెంట్ విత్ అంటే నేను సాటిస్ఫై అయ్యాను, సాటిస్ఫాక్షన్ ఉంది అనేసి వస్తుంది. బ్లేమ్ ఫర్, టెండ్ టు, ఓకేనా. ఆస్క్ ఫర్, ఈక్వల్ టు, షార్ట్ ఆఫ్, రెడీ ఫర్, ఫేమస్ ఫర్, సక్సీడెడ్ ఇన్, ఈల్డ్ టు, డిస్టింగ్యూష్డ్ ఫ్రమ్, రిఫైన్ ఫ్రమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, డెల్ట్ విత్, డీల్ విత్, ఇన్వాల్వ్డ్ ఇన్. ఓకే, మీరన్నీ ఈ ప్రిపోజిషన్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వర్బ్తో ఎక్కడున్నా కూడా ఈడీ ఫామ్ లాస్ట్లో
యాడ్ చేసుకొని చదవండి, ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా ఫ్రెండ్, చిన్న చిటికా అన్నట్టు ఇది. మీరు వర్బ్ ఫామ్లో ఉన్న ప్రిపోజిషన్స్ దాని తర్వాత వచ్చే వాటిని అన్నింటినీ కూడా ఈడీ ఫామ్లో యాడ్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకైతే అది ఇవ్వడం లేదు ఆ వర్డ్, బట్ ఇక్కడ చెప్తున్నాను ఎందుకంటే రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అయితే అడుగుతూ ఉంటాడు. చాలామంది ఎలా వచ్చావు అనే ఒక క్వశ్చన్ ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏమంటూ ఉంటారంటే బై వాక్లో వచ్చారా అంటారు, అంటే బై వాక్ అంటారు. జస్ట్ ఇక్కడ ఆలోచించండి, చిన్న ఆలోచన అంతే. వాక్ అంటే ఏంటండి? వాక్ అంటే నడవడమే కదా, అంటే మీరు నడవడం మీద నడుచుకొని వచ్చారనేసి అర్థం ఉంటుంది. అంటే మనం అక్కడ బై వాక్ అనేది తప్పు. బై వాక్ ఎందుకు తక్కువ అంటే వాక్ అంటే ఏంటి? నడవడం మీద నడుచుకొని వచ్చారనే మీనింగ్ వస్తుంది అది. ఓకేనా. బై వాక్ అంటే తప్పు, మనం ఏం చెప్పాలి? బై ఫూట్ అనేసి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమని చెప్పాలి? బై ఫూట్ అనేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్ ఏ బస్ అంటే ఒక బస్సులో, ఆన్ ద వే ఇది కరెక్టే, అందరు యూజ్ చేస్తుంటాడు. ఆన్ ద వే, ఐఎమ్ ఆన్ ద వే, ఐఎమ్ ఆన్ ద వే అనేసి చెప్తూ ఉంటారు, ఇది కరెక్ట్. ఇప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఓకేనా, ఎక్కడైతే మనం డైరెక్షన్ చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఆన్ ద లెఫ్ట్, ఆన్ ద రైట్ అనేసి అయితే చెప్తాము. ఆన్ ఏ షిప్ అని చెప్పొచ్చు, ఆన్ ఏ ప్లేన్ అని చెప్పొచ్చు, ఆన్ ద ట్రైన్ అనేసి కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు బై బస్ అంటాము, బై ట్రైన్ అంటాము, అవి కూడా కరెక్టే అండి. రెండుది కన్ఫ్యూజ్ కావద్దు. ఇతను ఇలాగే చెప్పాడు కదా ఇదే కరెక్ట్ ఏమో తప్పమని అలాంటి ఊహలు అయితే మీరు పెట్టుకోవద్దు. సరేనా ఫ్రెండ్స్, అది సెన్స్ను బట్టి మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఆన్ ఏ బైసికల్, ఆన్ ఏ మోటార్ బైక్, ఆన్ ఏ హార్స్, ఆన్ యాన్ ఎలిఫెంట్, ఆన్ టెలివిజన్, ఇన్ ఏ కార్ లోన, ఇన్ ఏ ట్యాక్సీ లోన, ఇన్ పార్క్ స్ట్రీట్లో, ఇన్ ఏ రో ఒక రోలో ఉన్నాము, ఇన్ ద స్కై, ఓకే, ఇన్ ద స్కై, ఇన్ ద న్యూస్ పేపర్, ఇన్ ఏ లిఫ్ట్, ఇన్ ఏ బోట్, ఇన్ ఏ హెలికాప్టర్, ఇన్ ద బాత్రూమ్, ఇన్ ప్యారిస్, ఇన్ ద వాల్, ఎట్ రిసెప్షన్. ఎట్ చూడండి ఫ్రెండ్స్, ఎట్ రిసెప్షన్, ఎట్ ద సైడ్, ఎట్ ద టాప్, ఎట్ ద బాటమ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇంటికాడే ఉన్నాము అని చెప్పడానికి ఎట్ హోమ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఎట్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ దగ్గర ఉన్నాము, ఎట్ స్కూల్ దగ్గర ఉన్నాము, ఎట్ వర్క్ దగ్గర ఉన్నాను, ఎట్ ద డోర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎట్ ద డోర్ ఎందుకు యూజ్ చేసామంటే స్పెసిఫిక్గా, అంటే డి అనేది ఏంటి? డెఫినెట్ ఆర్టికల్ కాబట్టి డోర్ ముందు డి అనేది యూజ్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎట్ ది డోర్, ఎట్ ఏ కాన్సర్ట్, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ సంథింగ్, వాళ్ళు ఏదో ఒక పార్టీ దగ్గర అయితే ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఎట్ ది డిన్నర్. ఓకేనా. అండర్ చూద్దాం ఫ్రెండ్స్, నేను ఇందాకలు ఏమో చెప్పాను అదే ఇక్కడ కూడా ఇచ్చాడు. అండర్ ఏ ట్రీ, అండర్ ద టేబుల్, అండర్ ద చైర్, అండర్ యువర్ బెడ్ అది తీసుకోండి. అండర్ యూ బెడ్ అనేది కాదు, అండర్ యువర్ బెడ్ అనేసి చూసి చెప్పుకోండి. అండర్ ఏ బ్రిడ్జ్, అండర్ ది వాటర్, అండర్ ది సీ, అండర్ ది. ఇప్పుడు అండర్ అంటే కింద అనేసి అనుకుంటున్నారు, తర్వాత బిలో అన్న కింద అనుకుంటున్నారు కదా. అండర్ నేను ఇందాక చెప్పాను ఏంటంటే ఉన్నదానికంటే కింద ఉండడం, దట్టు ఒక మోషన్ ఉండడం, ఒక మూమెంట్ ఉండడం అనేసి చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం సీ ఉన్న వాటర్ ఉన్న మరం అయితే అండర్ అనేది యూజ్ చేయాలి. అండర్ ఏ బ్రిడ్జ్ కింద, అండర్ యువర్ బెడ్ కింద, అంటే ఫిజికల్ కంటెంట్ లేకుండా రెండింటికి కూడా మనం దాన్ని మాత్రం అలాగే చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, అండర్ ది మిస్లియోస్. ఓకేనా. అండర్ ది మిస్లియోస్ అంటే ఇది ఒక గడ్డి పేరు అండి. ఇది మనం ఎక్కువగా ఎక్కడంటే అమెరికన్ కంట్రీస్లో ఇది యూజ్ చేస్తారు. ఇది ఒక గడ్డి పేరు అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండర్ ద గ్రౌండ్. ఓకేనా. అండర్ గ్రౌండ్ అంటూ ఉంటారు కదా, ఇక్కడ అండర్ ది గ్రౌండ్ అనేసి ఇచ్చాడు. అండర్ మైన్, ఇక్కడ అండర్ మైన్ అన్న, అండర్ మై అన్న అంటే గుండె లోపల అనేసి కూడా చెప్తూ ఉంటాం కదా, అలాగే నా లోపల అనేసి కూడా ఇక్కడ మీనింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండర్ ది ఫ్లవర్ పాట్, అండర్ ది ఫ్లవర్ ప్లాట్. ఓకేనా. అండర్ ది ఫ్లవర్ పాట్. ఓకేనా. ఫ్లవర్ పాట్ లోన అంటే దాని కింద అనేసి, దానికి ఉన్నది కదా ఫ్లవర్ పాట్ ఒక టేబుల్ పైన ఉందనుకోండి, దాని కింద అనేసి కూడా ఇది సందర్భాలలో మనం అలాంటి సందర్భాల్లో ఎక్కువగా అండర్ని యూజ్ చేస్తూ ఉంటాము. దట్టు ఒక మూమెంట్ నుంచి ఇంకో మూమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని అయితే మనం ఓవర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కామెంట్ కాలంలో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్. టాలెంట్కి స్కిల్కి తేడా ఏంటి? ఇవి ఎగ్జామ్లో చాలా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకుంటేనే కాదు, కొన్నిసార్లు సెన్స్తో కూడా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా సార్లు అడిగాడు. టాలెంట్కి స్కిల్కి తేడా ఏంటో మీరు నా కామెంట్ కాలంలో టాలెంట్ అంటే ఏంది, స్కిల్ అంటే ఏంది చెప్పండి ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ క్లాస్లో నేను మీకు మళ్ళీ చెప్తాను. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమేమి వస్తున్నాయో స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఒకవేళ ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ కానీ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్కి అయితే దాదాపు ఇంగ్లీష్ పేపర్లో 20 నుంచి 25 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్.
తప్పక ఫాలో అవ్వండి నా అన్ని వీడియోస్. అలాగే హోమ్కి హౌస్కి ఉన్న డిఫరెన్స్ కూడా మీరు కింద కామెంట్ కాలంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వాచ్ చేసిన ప్రతి ఒక్కరు కామెంట్ కాలంలో ఏమి టాలెంట్కి స్కిల్కి ఉన్న డిఫరెన్స్, తర్వాత హోమ్కి, తర్వాత హౌస్కి ఉన్న డిఫరెన్స్ని అయితే మీరు కామెంట్ కాలంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో కంజంక్షన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్.